ఇప్పుడు విందాం వ్యాసపీఠం మహాభారతంలోని అరణ్య పర్వం 3వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ ఎస్బి రఘునాథాచార్య గారు. దేవలోకానికి చేరిన అర్జునుడు దేవేంద్రుని చేత అనేక గౌరవాలను పొందుతూ అర్థసింహాసనాన్ని కూడా పొంది ఇంద్రసభలో మంచి గౌరవంతో మర్యాదతో కొంతకాలం ఉన్నాడు. అనేక రకాల దివ్యాస్త్రాలను నేర్చుకొని ప్రయోగోపసంహారాలను అభ్యాసం చేసి ఉన్నటువంటి అర్జునుని విషయం అందరికీ తెలిసిపోయింది. అమరావతిలో అర్జునుడు 5 సంవత్సరాలుండి అనేక దివ్యాస్త్రాలను సంపాదించాడు అనే వార్త ఆనోటా గుడ్డిరాజు చెవిలో పడింది. ఆయన ఆవేదనకు అంతులేకపోయింది. సంజయునితో ఇలా అన్నాడు: సంజయ, ఇంక పాండవులను మనం జయిస్తామన్న ఆశ ఏ కొంచెం కనపడటం లేదు. నా పుత్రులందరూ ఎందుకు పనికిరానివారు, దురభిమానులు అయిపోయినారు, ఏమీ సాధించలేకపోతున్నారు. ఆ మాటలకు సంజయుడు, మహారాజా, మహామంత్రి విదురుడు నేను మీకు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. శకుని దుశ్శాసన కర్ణుల దురాలోచనలతో దుర్యోధనుడు చెడుదోవలో పోతున్నాడు. కనుక దుర్యోధనుని అతని మిత్రులను సరిదిద్దకపోతే వంశనాశనం తప్పనిసరి అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాలు ధర్మరాజు, ద్రౌపది, భీమ, నకుల సహదేవులు అర్జునుని శ్రేయస్సు కోసం ప్రార్థనలు, ఆరాధనలు, తపస్సులు చేస్తూ అతడి రాక కోసం 1000 కళ్ళతో ఇలా ఎదురుచూస్తున్నారు. పాండవ సింహమర్జునుడు పాండు యశంబు వెలుంగుచుండ నాఖండలు దొట్టి నిర్జర నికాయము చేత వరంబుగాంచి ఎన్నండిచట వచ్చునొక్కో సుజనస్తుతునాతని ప్రీతి చూడ నిన్నండొక కాంతు మంచును మనంబున గోరుచుండిరెంతయున్. కౌంతేయ మధ్యముడైనటువంటి అర్జునుడు ఎప్పుడు కీర్తి చంద్రికలతో నిర్జరనికాయముతో తిరిగి దివ్యాస్త్ర సంపత్తితో దేవలోకం నుంచి భూలోకానికి వస్తాడు, ఎప్పుడు ఆయనకు స్వాగతం పలకవచ్చు అని ప్రేమతో, ఆర్ద్ర హృదయంతో, అనురాగంతో పాండవులందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అర్జునుడి రాక కోసం. ధర్మపుత్రుని వద్దకు ఎందరిలో మహర్షులు వస్తున్నారు, ఎన్నో ధర్మోపదేశాలను చేస్తున్నారు, శాంతవచనాలను పలుకుతున్నారు, పాండవుల సహనాన్ని అనేక విధాలు అభినందిస్తున్నారు. ఇంతలో ఒకనాడు భీమసేనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: సమయాబ్దంబుల కంటే ముందర మహోత్సాహంబునన్ బాహువిక్రమమప్పన్ విజయుండు నేను తగ సంగ్రామంబులో నేకకాలమునన్ ఆ ధృతరాష్ట్రజాధముల నెల్లం చంపి భూచక్ర రాజ్యము సేకొందుము కౌరవేంద్ర మురజిత్ సఖ్య ప్రసాదంబునన్. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం గనక ఉన్నట్లయితే మనం పూర్తి చేయవలసినటువంటి 17 సంవత్సరాల ఈ వనవాసం లోపలనే అర్జునుడు నేను తగినటువంటి ఉత్సాహంతో ఒకే కాలంలో ఈ ధార్తరాష్ట్రులందరినీ కూడా సంహరించి ఈ భూచక్ర రాజ్యం అంతా కూడా శోషం చేసుకుంటాం, నీవు అనుమతి కనుక ఇచ్చినట్లయితే అని చెప్పి భీమసేనుడు ధర్మరాజుతో మనవి చేశాడు. నీవు సత్యభంగభీతుడుగాన 13 ఏండ్లు గడిపి హస్తినకు వచ్చి రాజ్యాభిషేకము నీవు పొందవచ్చు. మేము నీ అనుమతితో ముందే ఈ రాజ్యాన్ని వశం చేసుకుంటాం. దుష్టులైన ధూర్తులైనటువంటి ధార్తరాష్ట్రులను దుష్టద్యూతంలో రాజ్యాన్ని అపహరించినటువంటి సుయోధనుణ్ణి స్థిరంగా రాజ్యంలో పాదుకోకుండానే అతన్ని దూషించి అతన్ని రాజ్యభ్రష్టుని చేస్తాం అని చెప్పి భీమసేనుడు ధర్మరాజును ప్రార్థించాడు. శత్రువులను యుద్ధంలో జయించి రాజ్యాన్ని సంపాదించడం క్షత్రియ ధర్మం. అందువల్ల ఆ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీ అనుమతితో మేమిప్పుడే తప్పనిసరిగా ధార్తరాష్ట్రుల్ని సంహరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి భీమసేనుడు తెలియజేస్తాడు. అన్నా, నీకు తెలియని ధర్మసూక్ష్మమే ఉన్నది. కృచ్ఛ అనుచరణలతో ధర్మశాస్త్రాల్లో ఒక్కరోజు 1 సంవత్సరంగా పరిగణింపబడుతున్నది. కనుక నీవు 13 రోజులు ఆ వ్రతాన్ని ఆచరించి 13 ఏళ్ల గడువు పూర్తి చేయి. మేము కౌరవులతో యుద్ధాన్ని చేసి వారిని సర్వనాశనం చేస్తాం అన్నాడు భీమసేనుడు ఆగ్రహోదగ్రుడై. ఆ మాటలకు ధర్మరాజు, నాయన భీమసేన, నన్ను అసత్యవాదిని చేస్తావా? గడువు పూర్తి కాగానే మీ కోరికల ప్రకారం ప్రతిజ్ఞలన్నింటినీ మీరు నెరవేర్చుకోవచ్చును. ఇంతలో బృహదశ్వ మహర్షి ధర్మపుత్రుని సన్నిధికి విచ్చేశాడు. తమ్ములతో ధర్మపత్నితో యుధిష్ఠిరుడు మహర్షికి స్వాగతం పలికి అతిథి మర్యాదలన్నింటినీ చేసి ఉచిత రీతిన సత్కరించాడు. మహర్షి, నాలాగా ఇలా అనేక కష్టాలు అనుభవించిన వాడెవరైనా సృష్టిలో ఉన్నాడా అని అడిగాడు ధర్మరాజు. దానికి మహర్షి అంటాడు: ధర్మపుత్ర, నీకంటే అదృష్టహీనుడు నలమహారాజు. నలుడు కలిప్రేరితుడై జూదంలో ఓడిపోయి కట్టుబట్టలతో భార్య దమయంతి
చీర చెంగు కట్టుకొని భయంకరమైన అరణ్యంలో ఆమెను విడచి ఋతుపర్ణుని దగ్గర వంటవాడుగా చేరి అనేక కష్టాలను అనుభవించి చివరకు భార్యను రాజ్యాన్ని పొందాడు. అప్పుడే నలుడు ఋతుపర్ణునికి అశ్వహృదయం బోధించి ఆయన దగ్గర అక్షహృదయం నేర్చుకున్నాడు. సత్యధర్మాలను అనుసరించేవాళ్ళు మొట్టమొదట అనేక కష్టాలను అనుభవించినా చివరకు వాళ్లే సుఖసంతోషాలను పొందుతారు అని బృహదశ్యుడు ధర్మరాజుకు వివరించాడు. పాండవులున్న చోటికి ఒకప్పుడు త్రిలోక సంచారి నారదుడు వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత ధర్మరాజునకు భారతీయ తీర్థక్షేత్రాలను వాటిని సేవించడం వల్ల కలిగే ఫలితాలను వివరించాడు. ధర్మరాజు తన తీర్థయాత్రాభిలాషను ఆయనకి చెప్పగా త్వరలో ఇక్కడికి రోమశ మహర్షి వస్తాడని ఆయన సహాయంతో తీర్థయాత్రలు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పినట్లే రోమశ మహర్షి ధర్మరాజాదుల దగ్గరకు రానే వచ్చాడు. ఆయన వెంట పాండవులు తీర్థయాత్రకు బయలుదేరారు. ఇంద్రసభలో దేవేంద్రునితో ఏకాసనాన్ని అధిష్ఠించిన మహావీరుడు అర్జునుడిని చూసి వస్తున్నానని ఆయన ధర్మరాజుతో చెబితే ధర్మరాజు ఆనందానికి అవధులు లేకపోయినాయి. మార్గమధ్యంలో మహర్షి ధర్మపుత్రునకు అనేక ధర్మాలను ఇలా ఉపదేశించాడు. వసుధ నధర్మవర్తులగు వారలు అవర్ధనమెన్నడున్ సమంజసమయి నిల్వనేరదు భృశంబుగా నాశము పొందు దుర్మదవ్యసనుల ధర్మవర్తన ప్రవర్ధితులయ్యును ఏము చూడ రాక్షసులును దైత్యదానవులు కాగరే తొల్లి సహస్ర సంఖ్యలను ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందువలనే ధర్మవర్తులైనటువంటి వారి యొక్క వృద్ధి ఎప్పుడూ కూడా తాత్కాలికంగా కుంటుపడినప్పటికీ శాశ్వతంగా కుంటుపడదు. వారికి అనేక రకాలైనటువంటి యొక్క కళ్యాణములు మంచి తప్పనిసరిగా కలుగుతుంది. కానీ అధర్మ మార్గంలో ఉండేటువంటి వారు ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వారి వినాశం క్షణకాలంలోనే జరిగిపోతుంది. అటువంటి రాక్షసులను దైత్యులను దానవులను మేము వేల సంఖ్యలో చూడలేదా అని చెప్పి లోమహర్ష మహర్షి పాండవులకు ముఖ్య తీర్థక్షేత్రములన్నింటినీ చూపిస్తూ అనేక రకాలైనటువంటి యొక్క ఇతిహాసాలని వివరించాడు. నైమిషం, అశ్వతీర్థం, గంగాఘోషం, కన్యాతీర్థం, గోమతి, బాహుద, మహానది, దేవయజనం అనే ప్రయాగక్షేత్రం, అందలి గంగాయమున సంగమం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించి ఆ క్షేత్రములయందు గల నదీ ప్రవాహములయందు స్నానాలు చేసి పాండవులు పుణ్యాన్ని సంపాదించారు. అనేక పుణ్యనిధి సముత్పత్తి స్థానమైనటువంటి గయపర్వతాన్ని, రామసరాన్ని, బ్రహ్మసరాన్ని, వైవస్వతి తీర్థాన్ని, గయలో అక్షయవటఛాయలో నివసించి చాతుర్మాస్యం చేస్తూ అనేక మంది పెద్దలను, సాధువులను, మహాపురుషులను సేవిస్తూ పాండవులు కొంతకాలం అక్కడ గడిపారు. తరువాత అగస్త్యాశ్రమాన్ని చూపిస్తూ రోమశ మహర్షి అగస్త్య ప్రభావాన్ని ఇలా వర్ణించాడు. పితృదేవతల విజ్ఞప్తిని అనుసరించి లోపాముద్రను వివాహమాడి జీర్ణం వాతాభిజీర్ణమని వాతాపిని జీర్ణం చేసుకొని ఆమెను సుఖపెట్టడానికి ఇల్వల నుండి ధనాన్ని సంపాదించాడు అగస్త్యుడు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని పెరగకుండా నివారించడం, సముద్రాలను ఆపోషణ పట్టడం మొదలైన కథలన్నీ రోమశుడు పాండవులకు వివరించాడు. ఋష్యశృంగాశ్రమం సమీపించారు పాండవులు. వారికి రోమశుడు ఋష్యశృంగ చరిత్రను వివరించాడు. కపిలుని కోపాగ్నికి సగరపుత్రుడు భస్మమైన ఉదంతాన్ని విశదపరిచాడు. ఆ వంశంలోనే దిలీప పుత్రుడు భగీరథుడు అనువానిని ప్రథితయశున్ సుతుంబడసె భారసహిష్ణు మహారథున్ భగీరథుడను చక్రవర్తి నపరాజితతేజు నిజాన్వవాయ దుష్పథ వినివర్తకున్ సకల పార్థివ జైత్రు మదోద్ధతా సుహృద్మధను సురాపగానయ సమర్థ తపోగుణయుక్తును తమున్. అటువంటి భగీరథుణ్ణి సంకల్ప సిద్ధికి ప్రతీకభూతుడైనటువంటి యొక్క మహారథుడైనటువంటి భగీరథుణ్ణి దిలీపుడైనటువంటి వాడు సుతుడుగా పొందాడు. ఆ భగీరథుడే తన పితృదేవతలందరికీ కూడా మోక్షాన్ని కలిగించడానికి గంగను దివి నుంచి భూమికి తీసుకువచ్చాడు అని చెప్పని వివరించాడు రోమశుడు ధర్మరాజుతో. మహాప్రయత్నం చేసి దివి నుండి గంగను భూమికి తీసుకువచ్చాడు భగీరథుడు. గంగాభావాని ఇలపైకి ఇలా వచ్చింది. ఇలకున్ గంగ తరంగ సంగతులతో నేతించే ఆశాంతరంబులు నాకాశము గొప్పుచుండగా మహాభూత ప్రపంచంబుతో జలువైయుండగా దానినీశ్వరుడు దాల్చన్ సంగతోత్తుంగ పింగళ జూటాగ్రమునందు పద్మదల సంకాశంబుగా లీలతోన్. మహాధారలతో ఉత్తుంగ తరంగ సంక్షోభంతో భూమిపైకి ఇలపైకి వస్తున్నటువంటి ఆ గంగాదేవిని ఒక పద్మదళాన్ని ధరించినట్లుగా పరమేశ్వరుడు తన జటాజూటంలో ధరించాడు. పరశురామాశ్రమాన్ని సమీపించి రోమశుడు పాండవులకు కార్తవీర్యార్జునుని పరశురాముడు సంహరించిన విధానాన్ని వినిపింపచేశాడు. సుకన్యాచ్చవనుల వివాహం, ఔసీనరైన శిబి చక్రవర్తి కథ, అష్టావక్ర వృత్తాంతం పాండవులకు ఆయా ప్రదేశాల్లో తెలియజేస్తూ తీర్థయాత్రను నిర్విఘ్నంగా సాగిస్తున్నాడు రోమశుడు. అలా ప్రయాణం చేసి రైభ్య మహర్షి ఆశ్రమం సందర్శించి
యవక్రీతుని నివాసాన్ని, కాలశైలాన్ని, సప్తవిధ గంగలను, మందర పర్వతాన్ని చూపించాడు. ఈ మందర పర్వతంలో 88,000 మంది గంధర్వులు, కిన్నర కింపురుష సుపర్వులు సురేంద్రుని సేవించిపోతూ ఉంటారు. ఇక్కడికి 600 యోజనాల దూరంలో కైలాస పర్వతం ఉంది. అక్కడ కుబేరుడుంటాడని చెప్పాడు రోమశ మహర్షి. అలా సాగి సాగి గంధమాదన పర్వతానికి చేరారు పాండవులు. ఆ పర్వతం పైన నివసిస్తూ ఉండగా ఒకనాడు అలఘులు గంధమాదన మహాధరణీధర సానురత్నవేదుల పవమాననందనుడు ద్రౌపదియున్ విహరించుచున్నచో దళిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపైన్ పడింబడి దద్దయు బొల్పుగా వారి ముందటన్. భీమసేనుడు, ద్రౌపది ఆ గంధమాదన పర్వతం పైన విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో బంగారు సహస్ర దళ పద్మం ఒకటి వచ్చి వారి ముందు పడింది. దానిని చూచి ద్రౌపది ఎంతో ఆశతో, ఆకర్షణతో ఉండేటువంటి ఆ పద్మాన్ని నాకు కావాలి, ఇటువంటి పద్మములు, ఈ సౌగంధిక పుష్పాలు నాకు కావాలి అని చెప్పని ద్రౌపది భీమసేనుణ్ణి కోరింది. ఘుఘుమలాడుతూ మంచి సువాసనలతో మించిన 1000 రేకులు గల ఆ పద్మాన్ని చూసి ద్రౌపది ఆశ్చర్యచకితురాలైంది. ఆ పద్మ సౌందర్యం ఆమె మనసు దోచింది. భీమునితో ఇలాంటి పుష్పాలను ధర్మరాజు కానుగా ఇవ్వాలని ఉంది అన్నది ద్రౌపది. భీముడు వెంటనే సౌగంధిక పుష్పాల కోసం ఈశాన్య దిశగా ప్రయాణమైనాడు. ఎదురుగా ఉన్న గిరిశిఖరం పైన సహస్రదళ పరిశోభితమైన పద్మాలు కనపడుతున్నాయి. మదించిన ఏనుగుల భీమసేనుడు మహాట్టహాసంతో ప్రయాణిస్తూ ఒక సరోవరాన్ని, అందులోని కమలాలను చూసి సింహనాదం చేశాడు. ఈ ధ్వని విని దగ్గరలో ఉన్న హనుమంతుడు తన సోదరుడు భీమసేనుడు వస్తున్నాడని గ్రహించి, నాయనా, మానవులు దయార్ద్ర హృదయులు, వార్ధకంలో ఉన్న నేను కదలలేకపోతున్నాను, నా తోక పక్కన పెట్టిపోగలవా అని అడిగాడు. భీముడు అదెంత పని అని ప్రయత్నించి విఫలుడై, ఈయనెవరో మహనీయుడని, తమరెవరో మహాత్ములులా ఉన్నారు, సెలవీయండి అన్నాడు. నేను రామదూతను, హనుమంతుణ్ణి అనగానే భీముడు మహానందంతో ఆయన పాదాలపై వాలాడు. హనుమ తన స్వస్వరూపాన్ని అతులితమై ద్వితీయ కనకాద్రియుకో ఇదినా నిజాంగ మూర్జితముగ బెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాథు చూచి కురునందనుడప్పుడు నిమీలితాక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతికిట్లని ఎన్ భయంబునన్. భీముడు భయపడిపోయినాడు. హనుమంతుడు తన స్వస్వరూపాన్ని, తన మహాకాయాన్ని దిగంతములు తాకుతున్నటువంటి తన బాహుదండములతో చూపించేటప్పటికీ భీముడు విస్మృతుడై, ఆశ్చర్యచకితుడై, భయపడిపోయి ఈ కాయాన్ని ఉపసంహరించమని చెప్పని హనుమంతుడిని ప్రార్థించాడు. మహామహిమాన్వితుడు, మహాకాయుడైన హనుమంతుని సందర్శించి భీమసేనుడు ఆ రూపాన్ని సంహరించి మామూలుగా ప్రసన్న రూపంలో కనపడమని పదే పదే ప్రార్థించాడు. వాయుపుత్రుడు ఉపదేశించిన మార్గంలో సరస్సును సమీపించి తద్రక్షకులైన యక్షరాక్షసులతో భీకరంగా యుద్ధం చేసి సౌగంధిక పుష్పాలను గ్రహించాడు భీమసేనుడు. తనవారు అతడికి చేరగా వైడూర్య నాళాలు గల బంగారు కమలాలను ద్రౌపదికి బహుమానంగా అందించాడు అనిలసూనుడు. కాలం గడుస్తూ ఉన్నది. అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులు అనేక రకాలైనటువంటి ఇక్కట్టులకు గురి అవుతూ ఉన్నారు. అనేక మంది రాక్షసులు తారసపడుతూ ఉన్నారు. వారందరినీ భీముడు సునాయాసంగా సంహరిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒకనాడు భీముడు దగ్గరలేని సమయంలో సింహబలుడైన జటాసురుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ధర్మరాజును సేవిస్తున్నట్లు నటించసాగాడు. పాండవులను, వారి అస్త్రాలను, ద్రౌపదిని అపహరించుకుపోవాలని ఆయన ప్రయత్నం చేయగా సహదేవుడు బిగ్గరగా ఈ విషయాన్ని అరిచి చెప్పాడు. అంతలో భీముడు వేగంగా వచ్చి 5 పడగల పాము వంటి తన అరచేతితో వాణ్ణి పట్టి నేల కూల్చాడు. పాండవులు గంధమాదన ప్రాంతం నుంచి ఇంకా కొంత దూరం ప్రయాణం చేసి అరిష్టశేణుని ఆశ్రమానికి చేరారు. అక్కడ కొంతకాలం నివసించారు. అర్జునుడు మహేంద్రుని సత్కారాలు పొంది దేవలోకాన్నించి బయలుదేరి ఆశ్రమంలో ఉన్న తన అన్నదమ్ములను పాంచాలిని కలుసుకున్నాడు. అమరావతిలో తాను గడిపిన 5 సంవత్సరాల అనుభూతులను తెలియజేశాడు. నివాత కవచ కాలకేయ సంహారాన్ని వివరించాడు. తాను సంపాదించిన దివ్యాస్త్రాలను ప్రయోగోపసంహారపూర్వకంగా ప్రదర్శించి అందరికీ ఆనందం కలిగించాడు. ధర్మరాజు తన వారితో గంధమాదనాన్ని విడిచి హిమాలయానికి నమస్కారాలు సమర్పించి వెళ్ళి యమునా నదీ జన్మస్థలంలో 1 సంవత్సర కాలం గడిపాడు. ఒకనాడు పర్వత గుహలలో తిరుగుతున్న భీముడు ఒక కొండ చిలువకు చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా యుధిష్ఠిరుడు ఆ కొండ చిలువ అగస్త్యశాపగ్రస్తుడైన నహుషుడని తెలుసుకుని సమీపించాడు. కొండచిలువ రూపంలో ఉన్నటువంటి నహుషుడు ధర్మరాజుని అనేక ప్రశ్నలతో ముంచెత్తాడు. ధర్మజుడితో ఆ నహుషుడు మాట్లాడినటువంటి మాటలు: చదివితి నెల్లవేదములు, సత్క్రియ చేసితి 100 యజ్ఞములు, విదితముగా సురేంద్ర పదవీ స్థితి పొందితి, దుర్మదంబునన్ తుది పెనుపామునై అధిక దుఃఖుడనైతి, సుఖంబు దుఃఖమున్ వదలక చేయి చోట బలవిద్విధికేమి భరంబు సిప్పుమా.
విధిరహో బలవానితి మేమతి. నేను ఎన్నో వేదాలు చదువుకున్నాను, శాస్త్రాలు చదువుకున్నాను, యజ్ఞయాగాలు చేశాను, అనేక రకాలైనటువంటి యొక్క పుణ్యకర్మలన్నీ ఆచరించాను, చివరికి ఇంద్రపదవిని పొందాను. అయినప్పటికీ దుర్మదం వల్ల చివరకు ఈ పాముగా మారాను. ఎవరైనా సరే విధిని తప్పనిసరిగా అనుభవించవలసిందే అని చెప్పిన నహుషుడు ధర్మరాజుతో తనకుండేటువంటి యొక్క దీనస్థితిని తెలియజేశాడు. అగస్త్య శాప ప్రభావం వల్ల నేనిట్లు కొండచిలువనైనాను. నీ తమ్ముడు నాకు ఈనాడు ఆహారంగా దొరికాడు. అందువల్ల నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం గనక ఇచ్చినట్లయితే నేను అతన్ని వదిలిపెడతానన్నాడు నహుషుడు. అతడి ప్రశ్నలకు యుక్తియుక్తంగా సమాధానాలు చెప్పి భీమసేనుని విడిపించుకొని ధర్మజుడు తన వారి వద్దకు తీసుకువచ్చాడు. అంతటా ఋతువులన్నీ సక్రమంగా ప్రవర్తిల్తూ ఉండగా శరదృతువు ప్రవేశించింది. ఆ శరదృతువు యొక్క స్వరూపాన్ని భూసతికిన్ దివంబునకు పొల్పెసగంగా శరత్సమాగమంబా సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలోపాసిత రాజహంసగతి భాతి ప్రసన్న సరస్వతీకమబ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై. ఆ శరదృతువులోని రాత్రులు జ్యోత్స్నా విలసితములై ఇలా ప్రకాశించసాగినాయి. శారదరాత్రులు ఉజ్వల రసత్తరతారక హార పంక్తులంచారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములన్ పరిపూరితంబులై. శరదృతువు ఋతువులు అన్నింటికంటే ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటిది. ఆ శరదృతువులో ఉండేటువంటి శోభ వర్ణించనలవికానటువంటిది. శారద రాత్రులు రమణీయమైనటువంటివి, కమనీయమైనటువంటివి. ఆకాశతలంలో తారకలన్నీ కూడా హారపంక్తుల్లాగా కనపడేటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఆకాశాన్ని అందించేటువంటిది ఈ శరదృతువు. అనేక పుష్పములన్నీ కూడా శరదృతువులోనే మానవుడికి అందుబాటులోకి వస్తాయి. అటువంటి సుందరమైనటువంటి సుభగమైనటువంటి సౌరభ్యభరములైనటువంటి యొక్క పుష్పములతో అనేక శుభగమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటి ఈ శరదృతువుని శరద్రాత్రులను పాండవులు అరణ్యవాసం చేస్తూ అనుభవించారు. ఆ శరదృతువులో ప్రాతఃసంధ్యాకాలాలు ఇలా ఉన్నాయి. స్ఫురదరుణాంశురాగరుచి బుంపిరివోయి నిరస్త నీరదావరణములై దళత్ కమలవైభవ జృంభణముల్లసిల్ల నుద్ధురుతర హంస సారస మధూరత నిస్వనములు సెలంగగా కరము వెలింగే వాసరముఖంబులు శారదవేళ చూడగన్. వాసరముఖంబులు ప్రాతఃసంధ్యాకాలాలు, సూర్యోదయాత్ ప్రాక్కాలము ఇలా అనేక రకాలైనటువంటి పుష్పములన్నీ వికసించగా, సురభిళమైనటువంటి యొక్క లతలన్నీ వికసించగా, గంధములు ముప్పిరిగొనగా, సువాసనలు చెలరేగగా, అనేక రకాలైనటువంటి హంస సారస మధువ్రత నిస్వనములు ఆకాశమంతా వ్యాపించగా, పక్షి కలకలములు రేగగా, ఆ సుప్రభాత కాలములు ఎంతో రమణీయంగా కమనీయంగా ప్రజలందరినీ ఆకర్షించేటువంటివిగా ఉన్నాయి. ఆ శరదృతువులో ఈ పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఈ శరదృతు శోభనంతా కూడా వారు అక్కడ అనుభవించారు. నెమ్మదిగా అనేక తీర్థాలు సందర్శిస్తూ పాండవులు కార్తీక పూర్ణిమ నాటికి మళ్ళీ కామ్యకవనం చేరుకున్నారు. ఈ వార్త విన్న కృష్ణుడు సత్యభామతో కలిసి వచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. పాండవులు కామ్యకవనం చేరారని అనడంతో సత్యభామ, శ్రీకృష్ణులు, బంధువులందరూ కూడా పాండవులని మళ్ళా తిరిగి ఆశ్వాసించడానికి కామ్యకవనానికి చేరుకున్నారు. ఇంతలో మార్కండేయ మహర్షి కామ్యకవనానికి వస్తున్నారనే వార్త అక్కడికి చేరింది. శ్రీకృష్ణ ధర్మజులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలను అందజేసి తీసుకుని వచ్చి అతిథి పూజ నిర్వహించారు. మార్కండేయ మహర్షి త్రికాలజ్ఞాన సంపన్నుడు, భూత భవిష్యత్ వర్తమానాలను అట్టే దర్శించగల మహనీయుడు. ఆయన ధర్మరాజుకు పూర్వ రాజవంశాల చరిత్రలు చెబుతూ సరస్వతీ గీత అనే ఇతిహాసాన్ని చెప్పి తార్క్ష్యుడనే ముని భారతిని ఆరాధించగా ఆ దేవి ప్రత్యక్షమైనది. తార్క్ష్యుడు ఆమెను ఇలా స్తుతించాడని చెప్పాడు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతిసూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణను కృపజూడు భారతి. నవాంబుజోజ్వల కరాంబుజ పద్మములాంటి చేతులు కలిగినటువంటిది. శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శారద నీరదములైనటువంటి యొక్క తెల్లని వెన్నెలతో ఆ నిరాడంబరమైనటువంటి యొక్క అతి సుందరమైనటువంటి యొక్క మూర్తి ప్రకటన కలిగినటువంటిది. అనేక విధ మణిమయ భూషితములతో అలరారేటువంటిది. శృతిసూక్త వివిక్త నిజప్రభావ, వేదగమ్యమైనటువంటి వాచామగోచరమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ భారతి నన్ను దయచూడాలి అని చెప్పని ఆ మహర్షి తార్క్ష్యుడనేటువంటి మహర్షి ఇలా ప్రార్థన చేస్తాడు. ఆమె అనుగ్రహించగా అతడు కృతార్థుడై తన యొక్క అభిలాషలను పొందుతాడు. మృకండుపుత్రుడు ధర్మరాజునకు ప్రళయ ప్రకారాన్ని, యుగధర్మాలను తెలియజేస్తూ కలియుగ ధర్మాలను ఇలా వివరించాడు. వర్ణాశ్రమ ధర్మాలు చెడిపోతాయి. ఈ కలియుగంలో విప్రులు వేదాధ్యయనం మానేసి యజ్ఞాలను ఆచరింపక సకల పానీయాలను ఆహారాలను స్వీకరిస్తారు.
కపటంతో ప్రభువులు అధికారులను చేపడతారు. అసత్యవాదులు అల్పాయుష్కులు అధికమవుతారు. జ్ఞానశూన్యులు బ్రహ్మవిద్యోపదేశం చేయడానికి పూనుకుంటారు. సుగంధద్రవ్యాలు సువాసనలు కోల్పోతాయి. మనుష్యులు మరుగుజ్జులైపోతారు. సత్యంబు నరులకు సంక్షిప్తమగు సత్యహాని నాయువుగడు నరిగిపోవు. నాయువు దరిగిన నల్పంబులగు విద్యలు అల్పవిద్యలను మోహంబు మిగులు. మోహంబు వలన పై ముసురు లోభంబు. లోభావేశమున కామమగ్గలించు. కామంబు పెంపున గడగు క్రోధంబు. క్రోధంబున వైరమంతయును బెరుగు. వైరమున అశేషవర్ణులు నన్యోన్యపీడ సేయుచును. విభిన్న బుద్ధినొక్కడని మేర నుండక వర్ణసంకరము చేయగలరు కలియుగమున. అంటే సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే క్రమంలో సత్యాన్ని తప్పినటువంటి మానవులు సంక్షిప్తమైనటువంటి బుద్ధితో సత్యహాని వల్ల ఆయుష్యాన్ని కోల్పోతారు. ఆయువు తగ్గిపోతుంది కాబట్టి అల్పమైనటువంటి విద్యలతో అనల్పమైన ప్రయోజనాలు పొందాలని అజ్ఞానాన్ని పెంచుకుంటారు. అజ్ఞానం వల్ల లోభగుణం పెరుగుతుంది. లోభం వల్ల కామం పెరుగుతుంది. కామం వల్ల క్రోధం పెరుగుతుంది. క్రోధం వల్ల పరస్పరము ద్వేషము వైరము పెరుగుతాయి. దీనితో మానవులు అశేషమైనటువంటి కోరికలతో పరస్పరము కలహించుకుంటూ శాంతి లేకుండా తమ జీవితాలన్నింటినీ కూడా ఈ కలియుగ ప్రభావం చేత పాడు చేసుకుంటారు అని మహర్షి ధర్మరాజుకు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. జనపదాలు నీతివర్జితాలవుతాయి. ఎలా అంటే వివిధ వ్యాఘ్రముగోరగాకులములై విస్తీర్ణ శూన్యాటవీ నివహాభీలములై అరాజకములై నిర్మూల ధర్మంబులై ద్రవిడాభీర తుష్క బర్బర పుళింద వ్యాప్తి దుష్టంబులై భూలో నెల్లడ బాడగున్ జనపదంబుల్ తద్యుగాంతంబునన్. కలియుగాంతంలో అనేక రకాలైనటువంటి ఘాతుక మృగముల బారిన పడి శూన్యములైనటువంటి పంటలు పండక శూన్యాటవీ నివహాభీలములైనటువంటి అవి అరాజకములై నిర్మూలములైనటువంటివై ధర్మరహితములైనటువంటి ఈ జనపదాలన్నీ కూడా నీతి బాహ్యములుగా అయిపోతాయి. ఇంకా ఆహార పదార్థాలు రుచుల్ని కోల్పోతాయి. కామవాంఛలు హద్దులు మీరుతాయి. గడ్డాలు జుట్టు గోళ్లు అవసరం లేకుండా పెంచేవాళ్ళు అధికమవుతారు. మద్యపానం సర్వసాధారణమవుతుంది. నాస్తికులు విజృంభిస్తారు. 7-8 ఏళ్ల కన్యలు గర్భవతులవుతారు. యవ్వనం రాకుండానే జుట్టు నెరిసిపోతుంది. స్త్రీలు కట్టుకున్నవాడి కంట్లో కారం కొట్టి సేవకులతో సంచరిస్తారు. కొందరికి యవ్వనంలో వార్ధక లక్షణాలు ఏర్పడితే కొందరికి వృద్ధాప్యంలో కామవాంఛలు కట్లు తెంపుకుంటాయి. తండ్రిని కొడుకు గౌరవించడు. భర్త మాటలు భార్య లెక్కపెట్టదు. 16 ఏళ్లు పూర్ణాయుర్దాయమవుతుంది. పువ్వులో నుంచి పువ్వు, పండులో నుంచి ఇంకొక పండు ఏర్పడతాయి. అమావాస్యతో సంబంధం లేకుండా సూర్యగ్రహణం వస్తుంది. ప్రజలు పల్లెలు వదిలి పట్టణాలు చేరుతారు. ఇలా పరిస్థితులు గతి తప్పి అస్తవ్యస్తమవుతాయి. కలియుగాంతంలో ప్రళయ ఝంఝానలం వీస్తుంది. 7 సూర్యులు ఒకేసారి ఉదయిస్తారు. ప్రళయాగ్ని విజృంభిస్తుంది. ఎడతెరిపి లేని కుంభవృష్టి ఏర్పడుతుంది. ఇది కలియుగాంతం. ఈ కాలప్రభావం వల్ల అనేక రకాలైనటువంటి దుర్బుద్ధులతో దుష్టచింతనలతో ప్రజలందరూ పరస్పర విద్వేషంతో ప్రేమరహితులై నాశాన్ని కొని తెచ్చుకుంటారు. తరువాత రవి, గురు, చంద్రులు ఒకే కాలంలో కర్కాటకంలో పుష్యమీ నక్షత్రంలో ప్రవేశిస్తారు. అదే కృతయుగ ప్రారంభ సమయం. ఆ యుగంలో సకాలంలో వర్షాలు పడి పంటలు పండుతాయి. ప్రజలు జరారోగ భయం లేకుండా శాంతితో జీవనం సాగించగలుగుతారు. ఆరామం వ్రజచైత్య సద్మవన దేవాగార సౌమ్యంబులై భూరి బ్రహ్మ తపస్వి సంకులములై పుణ్యాధ్వరారంభ సంభారోదారములై నితాంత ఫలిత భ్రాజిష్ణు సస్యంబులై ఆరూఢస్థితి నెల్లదేశములు నొప్పారుం ప్రకాశంబులై. కలియుగానంతరం ఏర్పడినటువంటి కృతయుగంలో అనేక రకాలైనటువంటి దేవాగార సౌమ్యమైన వాతావరణము, బ్రహ్మతపస్వి సంకులములైనటువంటి ఉద్యానవనములు, పుణ్యాధ్వర సంభార ఉదారములైనటువంటి నగరులు, నితాంత ఫలిత భ్రాజిష్ణు సస్యంబులై ఈ దేశమంతా కూడా సుభిక్షంగా సువృష్టితో ప్రపంచమంతా కూడా శాంతితో ప్రారంభమవుతుంది. కృతయుగంలో కృతయుగమున ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది. త్రేతా ద్వాపరయుగములందు 3 పాదాలతోనూ 2 పాదాలతోనూ ధర్మం నడుస్తుంది. కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు శంబళ గ్రామంలో కల్కిరూపిగా అవతరిస్తాడు. విష్ణుయశుండనేటువంటి బ్రాహ్మణుడుగా పుట్టి ధర్మ సంస్థాపనం చేస్తాడు. అటువంటి కల్కి అవతారం వరకు కలియుగ ప్రభావం అంతా కూడా ప్రజలపై ఉండి ప్రజలలో స్వార్థ దుష్ట ప్రయత్నములతో ప్రజలందరూ కూడా తమ స్వార్థం కోసం, తమ జీవితం కోసం, తమ కోసమే ప్రపంచాన్నంతా కూడా కొల్లగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా అవుతారు. చిట్ట చివరకు ఈ పంచమహాభూత సంక్షోభం ఏర్పడి కలి అవతారాన్ని స్వీకరించిన తరువాత ఆ కల్కిమూర్తి యొక్క అవతార ప్రభావం వల్ల మళ్ళా కలి నశించిపోయి కృతయుగం ప్రారంభమవుతుంది. మహాభారతంలోని అరణ్య పర్వం 3వ భాగం విన్నారు. అందించిన వారు
డాక్టర్ ఎస్బి రఘునాథాచార్య గారు.